ఈ అంత్య దినాలలో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు 13 సంవత్సరాల చిన్ననాటి నుండి దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసీ బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయభారం గల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్తం పంచుకోబోతున్నారు. ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపొస్తలుల ప్రవక్తల పునాది, ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ, వాక్యమును సరిగా విభజించు విధానం, ఆది సంఘ నియమము, సువార్తను గుర్చి మర్మము, వాక్య సారము, అంత్యకాల సేవా విధానం, శిష్యత్వము, పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం. వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ టీవీ ద్వారా దిద్దుబాటే సిద్ధపాటు అనే ఈ దేవుని ఆలోచన సభలో చేరిన వారందరినీ దేవుడు దీవించి వారికి తోడయుండునుగాక. ఈ దినపు అంశం క్రీస్తు భార్య కొలతలు. ఆత్మీయ జీవితంలోనికి వచ్చేసరికి ప్రతిదీ లెక్కలో ఉంటుంది గనక శారీరకమైన ఆలోచనలకి ఆత్మీయమైన ఆలోచనలకి జత పెట్టరాదు అని ముందుగానే ప్రకటిస్తున్నాను. ఎందుకు అంటే ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల భార్య అని పరిచయం చేస్తూ పట్టణం కొలతలు చెప్పేశాడు. కాబట్టి మనం భార్యను గూర్చిన కొలతలు అనే ప్రస్తావన వచ్చినప్పుడు శరీరం అని ఎప్పుడు ప్రస్తావించుకోరాదు. అంటే శారీరకమైనటువంటి కొలతల ప్రస్తావన కాదు, ఇది మానసిక కొలతే. క్రీస్తు భార్యకు కొలతలు ఉన్నాయి. క్రీస్తు భార్య తనలాగే తనకు సరి సమానంగా ఉండాలని భర్త అయిన క్రీస్తు కోరుకుంటున్నాడు. ఏ భర్త అయినా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు 3 విషయాలు ప్రాముఖ్యంగా చూస్తాడు. 1 తెల్లగా ఉందా, 2 ముక్కు కన్నులు ఏమండి చూడ చక్కగా ఉందా, అందంగా ఉందా, 3వది ఎత్తెంత ఉంది. సహజంగా ప్రస్తుతం ఉన్నటువంటి పెళ్లి చూపులన్నీ అలా ఉన్నాయి. మరి పాపం ఇస్సాకు చూడలా, ఇస్సాకు పెళ్లి చూపులు ఏం జరగల. డైరెక్ట్ వెళ్ళాడు, ఎలియాజరు తెచ్చేసాడు. భార్య కావాలన్నాడు, తెచ్చేసాడు. ఈయన చూసింది లేదు, అబ్రహాము చూడలేదు, ఎవరు చూడలేదు, ఎలియాజర్ వెళ్ళి తెచ్చేసాడు. ఇక తెచ్చేసాడంటే దగ్గర పెట్టుకోవాల్సిందే, పెళ్లి చేసుకోవాల్సిందే. పొలంలో పని చేస్తూ చేస్తూ వచ్చి అలా చూస్తే కేవలం కనులు మాత్రమే కనబడ్డాయి. ఏం చూశాడు? కనులు. పరమగీతాలు గుర్తుకొచ్చినాయి అప్పుడు నాకు కదా. నీ ముసుగుగుండా నీ కనులు గువ్వ కనుల వలె కనబడుతున్నవి. అప్పుడుండే పెళ్లి చూపుల ప్రస్తావన వేరు. అప్పుడు అసలు దేవుడు పెళ్లి చూపులు చూస్తాడు. ఇప్పుడు మనుషుడు చూస్తున్నాడు వరుస పెట్టి లిస్టు. కానీ ఒకప్పుడు దేవుడే చూసేవాడు భక్తులకి. ఎందుకు చెప్పనా, దేవుడు కానీ నీ కొరకు ఒక అమ్మాయిని సిద్ధపరిస్తే అసలు నువ్వు సెలక్షన్ చేయడానికి పనికిరావు, అంతకంటే బాగా చేస్తాడు. నీ సెలక్షన్సే వేస్ట్ అవుతాయి. పైకి అందంగా కనబడే వ్యక్తికి, వ్యక్తిత్వంలో ఉన్నతంగా కనబడే వ్యక్తిని పక్కన పెట్టి చూసేంత వరకే ఎవరి విలువ ఏంటో తెలిసేది. దూరంగా పెడితే ఈమె అందంగా ఉంటుంది అని ఈమె విలువ, ఈమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. కానీ పక్కన పెడితే ఆటోమేటిక్గా మనుషులందరూ కూడా ఆకర్షితులయ్యేది ఈ అందానికి కాదు, వ్యక్తిత్వానికి. పై రూపం ఎంత అందమైనా కావచ్చునేమో కానీ వ్యక్తిత్వ సౌందర్యము కానీ పక్కన పెట్టినప్పుడు ఇది మోసమవుతుంది, వ్యర్థమవుతుంది. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. విశ్వసుందరిగా దేవుడు మనల్ని పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం అంత అందగత్తెలమేమి కాదు. సంఘం చాలా లోపభూయిష్టమైనది. కానీ దేవుడు తన ఆలోచనలతో మనల్ని అలంకరించేసి మన అందాన్ని ఆయనకు సమానంగా పెంచాలనుకుంటున్నాడు. అందుకే ఏమంటాడు, ఆయనకు సమానమైన పరిపూర్ణత మనకు కలగాలనుకుంటున్నాడు. ఎఫెసీ 4:12లో ఎంత అద్భుతమైన మాట. ఆయనకు సమానంగా అయ్యేంత వరకు చూస్తున్నాడంట. సహజంగా 6 అడుగుల అబ్బాయి ఉంటే కనీసం 5 అడుగుల
అమ్మాయి ఉండాలనుకుంటారు సహజంగా. కొందరికి అమ్మాయి నచ్చేస్తే ఇంకా అడుగుల సంగతి అనవసరం, నాకు నచ్చేసింది, పొట్టిగుందా లావుగుందా పొడుగుందా కదా, నాకు అమ్మాయి నచ్చింది అంటాడు. కానీ దేవునికి మనం నచ్చడానికి ఆప్షనే లేదు, అసలు మనం నచ్చడానికి అవకాశమే లేదు. ఎటు చూసినా మనలో ఆయన ఇష్టపడడానికి ఏ క్వాలిటీ లేదు. పుట్టగానే మెడ విరగదీసి చంపవలసిన గాడిద స్థాయి మనది. పురిటి నొప్పులతో మనల్ని కన్న తర్వాత రక్తంలో పడి ఉంటే చనిపోయే స్థితిలో ఆయన వచ్చి ఏమన్నాడంట, బ్రతకమన్నాడంట మనల్ని. చాలా నీచ స్థితిలో ఉన్నటువంటి మానవ జాతి దేవునికి ఎందుకు నచ్చిందో తెలుసా? దేవుడు తన వ్యక్తిత్వ సౌందర్యము ఎంత గొప్పదో విశ్వానికి చూపించాలనుకున్నప్పుడు గొప్పదాన్నే ఎన్నుకుంటే ఈయన గొప్పతనమేముంది, ఆల్రెడీ అది గొప్పదే. ఆ గొప్ప దాంట్లో ఈయన కొంచెం గొప్పది పెట్టాడు కాబట్టి మొత్తం గొప్పదైంది అంటారని ఏ గొప్పతనం లేని మనల్ని ఎన్నుకొని ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని మనలో పెట్టి విశ్వం పొగిడేటట్లు చేయబోతున్నాడు. అందుకే పెంట కుప్ప మీద నుండి దీనుల్ని దేవుడు జ్ఞానులను వెర్రివారిగా చేయుటకు, సింహాసనం నుంచి వారిని త్రోసేస్తాడంట, వారి గర్వాన్ని అణిచేస్తాడంట. దేవుని ఒకవేళ 7 అడుగులు అనుకోండి, ఆయన పరిపూర్ణుడు గనక 7 అడుగుల వ్యక్తిత్వం అని మనం అనుకున్నాం అనుకోండి, మరి భార్య ఎన్ని అడుగులు ఉండాలి? భార్య కొలతలేమిటి అంటే ఖచ్చితంగా దేవుని భార్య జానడే. మానవ జాతి జానడని నేను ఎందుకు అన్నానంటే బుద్ధిలో కానీ, వ్యక్తిత్వంలో కానీ, మనస్తత్వంలో కానీ, జీవితంలో కానీ, ఈ భూమి మీద కానీ మొత్తం జానడి బ్రతుకులేమని. ఎందుకంటే ఆదాము క్రీస్తుకు ముంగుర్తు. మొదటి ఆదాము, కడపటి ఆదాము. మొదటి ఆదాముకు గాఢ నిద్రను కలగజేసినప్పుడు పక్కలో దేవుడు చెయ్యి పెట్టి ఏం తీశాడు? దాని సైజు ఎంత? అది సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాము పక్కటెముకను తీసినప్పుడు ఆదాము పక్కటెముక జానడే. ఆ జానడెముకను ఆయన ఆ ఎముకతో పాటు మహిమలోనికి వెళ్ళిపోయి ఈయన నిద్రలోనే ఉన్నాడు, మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. గాఢ నిద్ర ఎందుకు కలగజేశాడు? నిద్రపోకుండా దేవుడు ఆ ఎముకను తీయలేడా అనేది కొందరు ప్రశ్న. నిద్రపోకుండా తీయలేడా అంటే సర్వశక్తిమంతుడు ఏవైనా చేస్తాడు. కాకపోతే మొదటి ఆదాము నిద్రపోయిన తర్వాతే, గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాతే భార్యను సంపాదించుకున్నాడు అని ఎందుకు చూపిస్తున్నాడంటే కడపటి ఆదాము కూడా మరణం అనే నిద్రలోనికి వెళ్ళిన తర్వాతే సంఘం అనే భార్యను సంపాదించుకుంటాడు అని చెప్పడానికి. ప్రతిదీ పోలికగా పోలుస్తూ చెప్పాడు. అయితే అన్నీ పోల్చుకోవడానికి లేదు, కొన్ని పోలిక ఆయన పెట్టాడు, అదే పోల్చుకోవాలి. అన్నీ పోల్చుకున్నాం అనుకోండి పెద్ద నష్టం అయిపోయింది అక్కడ. ఇప్పుడు ఎముక తీశాడు, అది జానడైంది. ఆ ఎముకను తీసుకొని మహిమలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తన నోటి మాటతో, తన మహత్తు గల మాటతో, తన ఊపిరితో, తన మాట ఊపిరి రెండింటినీ కలిపి ఎముకలోనికి పంపించాడు. అవ్వ ఎలా తయారైందో చెప్తున్నాను, ఈ మర్మాన్ని వినండి జాగ్రత్తగా. ఎముకలోనికి దేవుడు తన వాక్కును ఊపిరిని పంపించాడండి. ఈ రెండింటిని పంపడం ద్వారా వాక్కు ఊపిరి లోపలికి వెళ్ళగానే ఎముకలో శబ్దము మొదలైనది. ఎముక శబ్దము చేసింది. అలా ఉన్న ఎముక సడన్గా నిలువుగా లేచి నిలబడింది, పొడుగు పెరగడం ప్రారంభించింది. ఆధారం ఏమిటో చెప్పనా? ఒక మాట రాయించాడు బైబిల్లో దీనికి ఆధారంగా. దేవుని వాక్యం అంట ఎముకల మూలుగుల్లోనికి వెళ్తుందంట. అదే పని మొదటి ఎముకలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఎముకలోనికి దేవుని వాక్యం వెళ్తుంది అని మాట దేవుడు తర్వాత రాయించాడు, కానీ అది ఎప్పుడో మొదట ఉన్నటువంటి లక్షణమే. ఆయనలో ఉన్న లక్షణం ఏదైనా కానీ మొదటి నుంచే ఉంది, కొత్తగా ఏది కలగలేదు. ఆయన వాక్కును ఊపిరిని రెండింటిని కలిపి పంపడం ద్వారా వాక్యము పరిశుద్ధాత్ముడు అనగా క్రీస్తు పరిశుద్ధాత్ముడు ఇరువురు గలవడం వలన ఆదాము భార్య తయారైంది. ఏంటి నిరూపణ అంటే అవ్వ ఎవరికి సాదృశ్యమైంది? ఆయన క్రీస్తుకైతే అవ్వ ఎవరికి? మరి మనం ఎవరి వలన సంపూర్ణమవుతున్నాం?
ఇటు క్రీస్తు వలన ఇటు పరిశుద్ధాత్మలు అని ఇరువురు వలన మనం తయారవుతున్నాం మరల వివాహానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే ఎముక మహిమలోనికి కొనిపోబడి ఆయన వాక్కు పలికి ఊపిరిని విడిచినప్పుడు ఈ రెండూ కలిసి ఆ ఎముకల మూలుగుల్లోనికి వెళ్ళి అవ్వను తయారు చేసింది దేవుని వాక్కు, దేవుని మహిమ. జానుడెముక సడన్గా పెరిగింది చక్కగా. ఆదాము 6 అడుగులు, ఈవిడ 5 అడుగులు. 6 అడుగులు అని ఎందుకు అన్నాము అంటే 6వ అంకెగా ఆదాముకు కదా ఒక సూచన ఉంది కనుక 6వ రోజు సృష్టించబడ్డాడు కాబట్టి ఖచ్చితంగా 6 అడుగుల అందగాడనే మాట ఎట్లాగుంటుంది కదా. ఎవరైనా సరే ఒక మనిషిని పరిపూర్ణంగా ఆరోగ్యంగా చెప్పుకోవాలంటే ఏమంటారు? 7 అడుగులు అంటారు, 6 అడుగులు అంటారా? మరి మొదటి మానవుడు ఎట్లయి ఉండుంటారు? మరి చక్కగా అందంగా 6 అడుగులు 7 అడుగులు కూడా ఉండొచ్చేమో, పరిపూర్ణ మనుషుడు కదా. ఇప్పుడు చెప్పండి, 6 అనొచ్చు, 7 అనొచ్చు, 5 అనొచ్చు, ఏం చెప్పుకోలేము కదా. కానీ ఒక మాట మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి చెప్తున్నాను. ఈయన 6 అడుగులు, తన భార్య 5 అడుగులు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు 5 అడుగులు అన్నానో ఒక్క మాట ప్రత్యక్షతతో చెప్తున్నాను. దేవుని సృష్టి క్రమంలో 5వ రోజు ఏం సృష్టించబడింది? 5వ రోజు జలరాశులు కదా, ఉభయచరాలు. జలచరాలు, ఉభయచరాలు అంటే నీటిలో ప్రయాణం చేసేవి, గాలిలో నేల మీద ప్రయాణము చేయగలిగినవి. ఇప్పుడు చెప్పండి, 5వ రోజు సృష్టి ఏమిటి? 5వ రోజు సృష్టి నీళ్ళలో ప్రయాణం చేసేవి, నేల మీద ప్రయాణం చేసే వాటిని సృష్టించాడు. స్త్రీ కూడా నీటిలో ఉన్నటువంటి సముద్ర జలాల లోతుతో పోల్చబడింది. సముద్రం కదా, స్త్రీ మనసు దేంతో పోల్చబడింది? సముద్రం. అలాగే స్త్రీ మనస్సు పక్షి కూడా, స్త్రీ పక్షితో కూడా పోల్చబడింది. ఈ సృష్టి స్త్రీతో కూడా పోల్చబడింది కదా, స్త్రీమూర్తితో పోల్చబడింది. అందుకే ప్రకృతి దేవత, అడవి దేవత, ఇంకా భూమాత కదా. మీరు ప్రకృతి మొత్తాన్ని చూస్తే స్త్రీతోనే పోల్చబడింది, కానీ వాస్తవానికి ఈ తత్వములన్నీ దేవునివి. ప్రకృతిలో ఉన్న తత్వములన్నీ దేవుని తత్వములు. పురుషుని కంటే కూడా ప్రకృతిలో స్త్రీతత్వమే ఎక్కువ కనబడుతుంది. అందుకే ఏమంటారు తెలుసా? ఈ దేశం నన్ను కన్నది, ఈ మట్టి నన్ను కన్నది, ఈ లోకం నన్ను కన్నది అని చెప్పుకుంటుంటారు. సృష్టి నిర్మాణము, సృష్టి క్రమము దగ్గరకు వచ్చేసరికి ఎవరితో పోలిక? స్త్రీ. ఈ సీక్వెన్స్లో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, 5వ రోజు సృష్టిలో ఏవైతే ఉన్నాయో నీళ్ళలో పుట్టి ఆకాశం వైపు ఎదిగిపోగలిగినటువంటి స్థాయి స్త్రీకి అనగా సంఘానికి దేవుడు నియమించాడు. నీళ్ళలో పుట్టి ఏ స్థాయికి వెళ్ళాలంట? ఆకాశం. నీళ్ళలో పుట్టినది ఆకాశమునకు ఎగరలేదు, కానీ నీళ్ళలో పుట్టిన దాన్ని దేవుడు ఆకాశానికి ఎగిరేటట్లు చేయబోతున్నాడు. ఏమిటంటే నీళ్ళలో పుట్టినటువంటి దానినే చేపలు పట్టే వాళ్ళంగా కాకుండా మనుషులు పట్టే వాళ్ళంగా చేస్తానన్నాడు. అంటే మనుషులే ఎలాంటి వాళ్ళంట? చేపలు. మీకు ఈరోజు ఇంకొక విషయాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రకృతిని స్త్రీతో పోల్చినందు చేత 5 అనే సంఖ్య స్త్రీకి వర్తించింది. దేవుడు తన భార్యను తనకు సమానంగా చేసుకున్నప్పటికీ కొంత భార్య తక్కువగా ఉంటుంది, అవునా కాదా? ఎక్కువ కాదు, కొంత. ఆ కొంతే అన్నప్పుడు ఈయన 6 అయితే ఈయన 5 అయినా పెట్టుకోవాలి కదా. మనం ఎక్కడి నుంచి తీయబడ్డాం? భూమిలోంచే తీయబడ్డాం, నీళ్ళలోంచే తీయబడ్డాం, అవునా కదా? నీళ్ళు అంటే అర్థం ఏంటి? ఆయా భాషలు మాట్లాడు జనం. ఇప్పుడు ఈ జనములలో నుండి ఈ భూమిలోంచే తీయబడ్డ మనం ఎక్కడికి ఎగిపోతున్నాం? రెక్కలేసుకొని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు వెళ్తాం? మహిమపరచబడినప్పుడు ఆకాశంలోకి వెళ్తాం. ఎందుకంటే ఆకాశరాజుకు పుట్టాం కాబట్టి మనం కదా, పక్షిరాజు వలె మనం పైకి ఎగిరిపోతాం. దేవునికి స్తోత్రం. అందుకని ఆ అవ్వకి 5 అనే అడుగుల నిర్మాణాన్ని పెట్టాల్సి వచ్చింది. అది నా డిస్కవరీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, అది అలా ఉండనిద్దాం. అవ్వను తీసుకొచ్చిన తర్వాత ఆదాము ఏమన్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము.
ఇప్పుడు ఇదే మాట ప్రభు అనాలి, క్రీస్తు అనాలి. సంఘాన్ని చూసి నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. ఎట్లాగా కుదురుతుంది? ఆయన ఎముకను పంచుకొని పుట్టామా మనమేమన్నా? లేదే. ఆయన మాంసం పంచుకొని పుట్టామా? లేదే. ఎట్లా అంటారు? చెప్తున్నాను వినండి. ఒక ఎముకను తీసుకొని ఆ ఎముకలో దేవుడు తన వాక్కును తన ఆత్మను పెట్టినప్పుడు వాక్కు ఆత్మ ఎముకలో మిళితమైపోతేనే అవ్వ తయారైంది. ఆయన వాక్కు ఆయన ఆత్మ ఎందులో మిళితమైనాయి? ఇప్పుడు ఆ మిళితమైన వాక్కు ఆత్మ వలన ఈ ఎముక ఏమైంది? మనిషిగా మారింది. ఇప్పుడు ఆ మనిషిలోంచి వచ్చిన ప్రతి సంతానం కూడా ఆ మిళితమైనటువంటి ఎముకలోంచి వచ్చిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఆదాము ఎముక కాదు. వాస్తవానికి తీయడం శారీరకంగా ఆదాము ఎముకనే తీశాడు, కానీ ఆయన ఎప్పుడైతే పలికాడో, తన వాక్కును తన ఆత్మను పెట్టాడో, అది ఆయన ఎముక అయిపోయింది. ఎందుకంటే ఈ ఎముక తీయడం కూడా ఏం చూపించడానికి? శిలువ యజ్ఞము, పక్కలో గాయాన్ని చూపించడానికి తీశాడు. ఈ నిద్ర పెట్టడం కూడా దేనికోసం? ఆ శిలువను చూపించడానికే. ఇప్పుడు ఈ ఎముక కూడా ఏ శిలువ ప్రస్తావన అన్నమాట? ఆ శిలువలో చేసిన త్యాగ ప్రస్తావన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ కూడా దేవుడు మరి ఎముక విరగకూడదు అన్నాడుగా. మీకు ఎప్పుడు డౌట్ వచ్చి ఉంటుంది, ఎముక విరగకూడదు అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే ఆల్రెడీ ఒకసారి ఎముక విరిగింది అక్కడ. ఒక్కసారి విరువబడినది ఇంకొకసారి విరువబడకూడదు. ఎందుకంటే ఇంకొకసారి విరువబడితే ఆ పోలిక తప్పైపోతుంది. ఆల్రెడీ విరువబడినటువంటి ఎముక నుండి అవ్వ పుట్టింది. మళ్ళీ ఎముక విరువబడితే దేవుడు ఓడిపోయినట్లే. ఎందుకో తెలుసా? ఇంకొక ఎముకతో దేవుడు ఇంకో భార్యను చేయలేదు. ఆల్రెడీ విరువబడిన ఎముకతోనే భార్యను చేసుకున్నాడు కాబట్టి ఇంకో ఎముక ఇరగకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఆదాముకి పక్కలో ఇంకో పక్కలో గాయమైంది అనుకోండి, డేంజరే కదా. ఇంకో పక్కలో గాయమైందంటే అర్థం ఏమిటి? ఇంకొక ఎముక. అప్పుడు దేవుడు ఓడిపోయినట్టే కదా. ఇంకొక అవ్వ ఉండకూడదు, ఒకే అవ్వ ఉండాలి. దేవుని ఇంకొక ఎముక విరిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఓడిపోయినట్లు అవుతుంది. ఎముక ఒక్కసారే విరగాలి. అందుకే అంటాడు కదా, శిలువ యజ్ఞం మన కోసం ఒక్కసారే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక శిలువ యజ్ఞం జరగడానికి అవకాశం లేదు. ఒక్కసారి శిలువలో విరిగి నలిగాడు అని అంటాం. నేనంట ఏం విరిగాడు? ఎముక విరిగాడా? మనసు విరిగాడా? కదా. మన కోసం విరిగి నలిగాడంట. ఏం విరిగాడంటే ఆదాములో ఉన్న ఎముక విరిగాడు, ఆయన శరీరం ఏమో నలిగాడు. ఇప్పుడు ఆ ఎముక ఈ నలిగిన శరీరం కలిపి మనల్ని ఆయన అంటున్నాడు, మనం ఇప్పుడు ఆయన శరీరం రక్తం తిని త్రాగుతున్నాం కాబట్టి అది మన ఎముకల్లోనికి మన శరీరంలోనికి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. దేవునికి స్తోత్రం. వాక్యమేమో ఎముక అయితే పరిశుద్ధాత్ముడేమో మాంసం. ఈ రెండు కలిపి నువ్వు ఆయన ఎముక వయ్యావు, ఆయన మాంసం వయ్యావు. దేవునికి మహిమ కలుగును గాక. దీని గురించి ఆదాము నిర్మాణం గురించి చెప్పినప్పుడు చెప్పాను. అసలు వాస్తవానికి ఆదాముకి దేవుడు ఎముకలు చేశాడా అంటే చేశాడు, తన చేతులతోనే కదా చేశాడు. ఎముకలు పైన మట్టి, కానీ ఇది మాంసం అవ్వడానికి, ఆ మట్టి ఎముక అవ్వడానికి పరిశుద్ధాత్ముడే సహాయపడ్డాడు. లోపలికి వెళ్ళి నాసికా రంధ్రాలలో జీవవాయువు ఉన్నప్పుడు ఈ మట్టితో చేసినవన్నీ ఏమైనాయి? ఇవి ఎముక అయింది, ఇదేమో మాంసం అయింది, అతడేమో జీవాత్మై నిలిచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. దేవుని భార్య కొలత ఎంత? జానెడు. ఈ జానెడు ఖచ్చితంగా 6 అడుగులు అవ్వాల్సిందే. మరి 5 అన్నావు. నేను అన్నది అవ్వ గురించి, నీ గురించి కాదు. నువ్వు 6 అవ్వాల్సిందే, ఎందుకంటే క్రీస్తు 7 కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు 6 అవ్వాల్సిందే. జానెడుగా ఉన్నటువంటి యావత్ క్రైస్తవ సంఘాన్ని దేవుడు 6 అడుగులు చేయాలనుకుంటున్నాడు. ఈ 6 అడుగులు ఎలా చేయాలనుకుంటున్నాడంటే 6 అయి ఉన్నటువంటి మరొక ఆదాము, రెండవ ఆదామైనటువంటి క్రీస్తు మనలో మిళితమై మనల్ని 6 చేయాలనుకుంటున్నాడు. క్రీస్తు తనను తాను మనకు సమర్పించుకున్నాడు. మనమే క్రీస్తు అవ్వాలి, క్రీస్తే మనం అవ్వాలి. సంఘ శరీరం క్రీస్తు శరీరముగా మార్చబడి 6 అవ్వాలి.
అందుకే 666లో జ్ఞానం ఉన్నది, దాన్ని ధ్యానించమన్నాడు. మొదటి 6 ఆదాం అయితే కడపటి 6 66. బైబిల్ గ్రంథం కూడా 66. ఈ 66 గ్రంథంలో ఉన్న దేవుని ఉద్దేశం మనలోనికి వెళ్తే మనం 6 అవుతాం. 3వ 6 ఎవరన్నమాట? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం సంఘం 3వ 6. మొదటి 6 ఎవరు? 2వ 6 ఎవరు? కడపటి ఆదాం ఎవరు? అది జవాబు. వెరీ గుడ్. సరే, 3వ 6 ఎవరు మరి? వాస్తవానికి 3వ 6 సంఘం అవ్వాలి. కానీ 3వ 6 సంఘం అవ్వడానికి ముందే వాడొచ్చి నేనారుని, నేనే క్రీస్తుని అని ఎక్స్ట్రాగా పెట్టాడు. అందుకే ఆ ముద్ర వాడేది అయిపోయింది. ఏమండి, వాస్తవానికి ఆ ముద్ర దేవుని ముద్రే అవ్వాలి, కానీ అవ్వడానికి అవకాశం లేకుండా వాడు దాన్ని జప్తు చేశాడు. 6 మొదటి ఆదాము, 6 రెండవ ఆదాము, కడపటి ఆదాము, ఇంకొక 6 అవుతే మనమే అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. కానీ వాడయ్యాడు. వాడు ఎప్పుడు కూడా డూప్లికేటే కదా. నేనే క్రీస్తునని ఇంకొక 6 అయ్యాడు. అందుకే 666 ముద్ర మనం వేసుకోవడానికి వీలు లేదు. మరి మనం 6 అయినప్పుడు 666 కదా అవుతుంది. ఈ 666లో ఏమున్నదంట? జ్ఞానం ఉన్నది. ఎవరు దాన్ని ధ్యానిస్తారంట? జ్ఞానం గలవారే దాన్ని ధ్యానిస్తారు. ఈ 666 ఏమిటి? మనల్ని 6గా ఎలా తయారు చేస్తాడు? వచ్చే వారం మాట్లాడుకుందాం. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం రండి. మనం అందరం జానెడుగా ఉన్న మన బ్రతుకుల్ని 6 అడుగులుగా చేయడానికి సర్వోన్నతుడైన దేవుడు ప్రాణం పెట్టాడు గనక ఆయన పాదాలు పట్టుకొని కృతజ్ఞతలు చెబుదాం. సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, ఎందుకు కొలుచుకోవడానికి వీలు లేని నువ్వు వివాహం చేసుకోవడానికి అసలు మా కొలతే సరికాదు ప్రభువా, కానీ మమ్మల్ని నీ వివాహానికి సరితగిన కొలత చేత నింపుతున్నందుకు వందనాలు. అలాంటి వయసు వచ్చేటట్లు చేస్తున్నావు ప్రభువా, జ్ఞానం కలిగేటట్లు చేస్తున్నావు తండ్రి. మమ్మల్ని ఇంకా బలపరచండి, స్థిరపరచండి. నీ ఆత్మచేత నడిపించి మహిమ పొందుమని యేసు పేరట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడై ఉంటాడు. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఇప్పుడు మీ అందరికీ శుభవార్త. గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి WCM చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి ఆరాధన, ఉదయం 9:30 నుండి 12:30 గంటల వరకు రెండవ ఆరాధన, సాయంత్రం 6 గంటల నుండి 8:30 గంటల వరకు తమిర్షి గ్రామంలో 3వ ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన, వాక్య ధ్యానము, ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి, దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి. ప్రార్థన చేయండి, పాల్గొనండి. వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా, ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా, మీకు స్వాగతం. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు.
చీకటిలో క్రైస్తవం సత్యానికి తల వంచని వేషమే మోసము మార్చుకో